మంచి ఎక్కడుంటే అక్కడ తారక రాముడు ఉంటారు. అన్నిటికీ డబ్బే ఖర్చు అవసరం లేదు, సంస్కరణలో మార్పులు తీసుకొచ్చి కూడా పురోగతిని సాధించవచ్చు అని ఎన్నో సందర్భాల్లో ఆయన చెప్పారు అని పెద్దలు ఎంతో మంది చెప్తుంటారు. థ్యాంక్ యూ అయ్యన్న పాత్రుడు గారు. అలాగే ప్రముఖులు రచయితలు గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వరరావు గారు పరుచూరి బ్రదర్స్ గా ప్రఖ్యాతి చెందిన వారికి ఓ సందర్భంలో వాళ్ళు చెప్పడం జరిగింది, ఏ టైంకైనా మనసు బాలేక అన్నగారిని కలిసి దర్శనం చేసుకుని వద్దాం అని వెళ్ళినప్పుడు భోన్ చేశారా బ్రదర్ అనేవారు. భోన్ చేయలేదు అని తెలిసిన వెంటనే తారకం, పండగ పూట మన ఇంటికి సరస్వతి పుత్రులు వచ్చారు, భోజనం వడ్డించండి అనేవారట. అలా ఎంతో మంది ఆయన ఇంట్లో భోన్ చేసిన వారు చాలా చాలా మంది ఉన్నారు అని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, ఇక హనుమంతుడి ముందు కుప్పిగంతులు ఎక్కువ వేయకుండా ఆయన్ని పరిచయం చేసేస్తాను. పెద్దలు, గురుతుల్యులు, ఆయనకి ఎంతో అభిమానం. ముందుగా చెప్పవలసిన ముఖ్యమైన విషయం, వింటే భారతం వినాలి, లేదంటే రామాయణం వినాలి. అది కూడా గరికపాటి వారి స్వరం నుంచే వినాలి అన్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా సుపరిచితులు గరికపాటి నరసింహారావు గారు. మారుతున్న ఆధునిక పద్ధతుల నేపథ్యంలో తెలుగు జాతికి లభించిన అరుదైన వ్యక్తిత్వం ఆయనది. ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ 55 వసంతాల వేడుక సందర్భంగా ఆ మహానుభావుణ్ణి స్మరించుకోవడం కన్నా భాగ్యం ఏముంటుంది అనే భావం ఆయనది. అందుకే ఈ సంస్థ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వారిని ఆహ్వానించింది. గరికపాటి నరసింహారావు గారు రాజకీయాలపైన, సామాజిక అంశాలపైన మాట్లాడే తీరు ఆయన్ని ప్రతి ఇంట్లోనూ సొంత మనిషిగా చేసింది. గురుతుల్యులు, ప్రవచనకర్త శ్రీ గరికపాటి నరసింహారావు గారిని ప్రసంగించవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం. గారు ఆయన సత్యనారాయణ గారు చెప్పండి. హరి ఓం, హరి ఓం, హరి ఓం, హరి ఓం. మాతృదేవోభవ. ఎందరు వేదికెక్కినను ఎందరు గల్గినా, అమ్మా ఎందరు వేదికెక్కినను ఎందరు గల్గినా, నందమూరి వారి అందమునందు చంద్రుడు అందరి చిత్తములాక్రమించినన్. ఎందరు వేదికెక్కినను ఎందరు గల్గిన, నందమూరి వారందమునందు చంద్రుడు అందరి చిత్తములాక్రమించినన్. అందరికంటే ముందుగను అమ్మకు మ్రొక్కగా, అందరికంటే ముందుగను అమ్మకు మ్రొక్కగా, మా అమ్మకు మ్రొక్కగా నా మనంబదే తొందర సేయుచున్నది. ఎందరు వేదికెక్కినను ఎందరు గల్గిన, నందమూరి వారి అందమునందు చంద్రుడు అందరి చిత్తములాక్రమించినన్. అందరికంటే ముందుగానే అమ్మకు మ్రొక్కగా, మా అమ్మకు మ్రొక్కగా నా మనంబదే తొందర పెట్టుచున్నది. ఏదో విడదీయగరాని బంధమై. ఎన్టీఆర్ అంటేనే ఎన్ అంటే నేషనాలిటీ, టీ అంటే తెలుగు, ఆర్ అంటే రసస్ఫూర్తి. ఈ మూడు కలిపిన మహానుభావుడు ఎన్టీఆర్.
ఒక జాతీయవాదం. ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయులలో విభజనకి విభేదాలకి ఆ పెద్ద మనిషి ప్రాణం పోయే వరకు అంగీకరించలేదు. దైవభక్తి ఆయనకి ఎంత ఉందో దేశభక్తి అంతకంటే ఎక్కువగా ఉంది ఆయనకి. ఎన్టీఆర్ అంటే నేషనాలిటీ, ఎన్ అంటేనే నేషనాలిటీ. రెండవది తెలుగు. ఆయన ప్రాణం ఇచ్చాడు తెలుగు కోసం. నిజంగా నటుడుగా ఉన్నప్పుడు అంతే, నాయకుడుగా ఉన్నప్పుడు అంతే. పెట్టిన ప్రతి పథకానికి ముందు తన పేరు గాని, తండ్రి పేరు గాని, కొడుకు పేరు గాని ఏమీ పెట్టుకోవాల. తెలుగు 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 తెలుగు. తరువాత ఎవ్వరు ఆ పథకాన్ని కొనసాగించినా ఎటువంటి ఇబ్బంది లేకుండా తెలుగు జాతి అంతా పరవశించే విధంగా ప్రతి పథకానికి తెలుగు అని పేరు పెట్టాడు ఆయన. ఎవ్వరూ దాన్ని మార్చవలసిన అవసరం లేదు, ఆలోచనే రాదు. అంత భక్తి, అంత ప్రేమ తెలుగు అంటే ఆయనకి. ఇక మూడవది రసస్ఫూర్తి. ఇది చాలా మందికి తెలియదు. అందరూ నటులు కాలేరు, అందరూ కవులు కాలేరు, పండితులందరూ వక్తలు కాలేరు, పండితులందరూ అవధానులు కాలేరు. రకరకాలు, కొందరు అవుతారు, కొందరు అవ్వరు. కారణం రసస్ఫూర్తి తెలియకపోవడం. నేను ఇన్ని పుస్తకాలు చదివాను అంటే ఉపయోగం ఏం లేదు. నువ్వు దాన్ని జనంలోకి పంపడానికి ఏ టెక్నిక్, ఏ సాంకేతికత, ఏ నైపుణ్యం అవలంబించావు అన్నది ఎన్టీఆర్ సినిమాలు చూస్తే చాలు మనకు అర్థమైపోతుంది ఖచ్చితంగా. అద్వితీయమైన సంభాషణలు. మామూలుగా ఇప్పటి నటులెవరూ పలకలేరు. బహుశా అసలు వెనకాల ఉంటే తప్ప. నవఖండ భూమండలాధిప మకుట తట ఘటిత మణిగణ నీరాజిత నిజపాద పంకేరుగుండనే అన్నాలంటే ఇప్పటి వాళ్ళకి వారం రోజులు కావాలి, తర్వాత ఉపవాసం కూడా వస్తుంది. రాసిన వాడు చావాలి, డైరెక్టరు చావాలి, వీడికి రాది. ఇది ఈ లోపు ఏమన్నా పిలిపించాలి. ఇటువంటి సంభాషణలు పేజీల కొద్దీ ఉండే వాటిని ఆ మహానుభావుడు ఒక్కసారి చూసి, నేను చెబుతా, మీరు అక్కడ కూర్చోండి, కాస్త టీ తాగండి అని చెప్పి ఆయన టీ తాగేలోగా ఈయన కంఠస్థం చేసి మొత్తం చెప్పేసేవాడండి. అది ఎన్టీఆర్ అంటే, అది ఎన్టీఆర్ అంటే. ఆ రసస్ఫూర్తి. నీకు విద్య తెలియగానే ఉపయోగం లేదు. ఇవాళ యువతరం ప్రత్యేకంగా నేర్చుకోవాలి. నేను బీటెక్ చదివా, ఎంటెక్ చదివా, ఏదో చేశాను కాదు. నీ విద్యని జనంలోకి పంపించే విధానం నీకు తెలియాలి అంటే ఎన్టీఆర్ నటించిన ఒక్క సినిమా చూసినా నీకు ఉద్యోగం వస్తుంది. ఖచ్చితంగా నీకు ఉద్యోగం వస్తుంది. ఒక ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి, ఒక ప్రజాసభలో ఎలా మాట్లాడాలి, మైకు ముందుంటే ఎలా మాట్లాడాలి, మైక్ ఏమీ లేకపోతే ఇంట్లో తలుపేసి అర్ధాంగితో మాట్లాడితే ఎలా మాట్లాడాలి, దేనికి దానికి తేడాలు ఉంటాయి. అవన్నీ ఎన్టీఆర్ సినిమా చూస్తే తెలుస్తాయి, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో. అది రసస్ఫూర్తి. రాముడు కృష్ణుడు వేయడానికి ఆయనకంటే ముందు లేరా, ఆయనకంటే తరువాత లేరా, కానీ ఆ పాత్రలని జనంలో ముద్ర పడిపోయేలా చేయగలిగాడు అంటే రామునిలో ఉండే రసస్ఫూర్తిని, కృష్ణునిలో ఉండే రసస్ఫూర్తిని, ప్రతినాయక పాత్రల్లో ఉండే కూడా రసస్ఫూర్తిని జనానికి అందించగలిగిన ఏకైక నటుడు ఎన్టీఆర్.